హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధన్రాయ్ ఆర్ట్స్. ఈరోజు మీకు నిన్న చూపించిన గోల్డెన్ టెంపుల్ ఇది సెకండ్ పార్ట్ అండి. ఈ శివాలయం దాటగానే మనకి ఇలా మళ్ళీ లింగాలు అండ్ సాయిబాబా సన్నిధానం విగ్రహం ఉంటుంది. కాకపోతే సాయిబాబా అపోజిట్లో మనకు నందిని పెట్టారు. ఇక్కడ చాలా తెల్లగా బాగుంది. ఈ నంది మామూలుగా చాలా దగ్గర నల్లగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మొత్తం పాలరాయితోటి మంచి నంది పెట్టారు. ఇక్కడ అదిగోండి అక్కడ సాయి సన్నిధానం, అది సాయిబాబా గుడి. దాని లోపలికి పోవడానికి అది మొత్తం గ్రిల్స్ పెట్టేస్తున్నాయి, క్లోజ్ చేస్తుంది. అందుకే బయట నుంచి తీసాం మేము. ఇక్కడ పక్కన చూసుకుంటే చాలా లింగాలు ఉంటాయి. ఇదండి 108 లింగాలు, ఒకటే లింగం ఈ చెక్కి ఉంది పక్కన. ఇలాగే ముందుకు వెళ్తే మనకు చాలా విగ్రహాలు ఉన్నాయి లోపల. ఇక అపోజిట్లో మెట్లు కనిపించే దగ్గర ఏమో మనకు పైకి పోవడానికి అలౌడ్ లేదు, అది క్లోజ్ చేశారు. ఎందుకంటే అక్కడ సైడ్ అటువైపు మనకు కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇంకా లింగాలు, పెద్ద పెద్ద లింగాలు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మొత్తం ఇక్కడ బ్లాక్ స్టోన్స్తో తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయి. మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మొత్తం అది మన కన్స్ట్రక్షన్ చేస్తున్న టెంపుల్. అది ఈ మొత్తం ఎక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం విగ్రహాలు ఉంటాయి. మనకు విగ్రహాలు చూడండి, మనకు మొత్తం బ్లాక్ స్టోన్తో ఉంటాయి. ఎక్కడ లేని విధంగా మనకి ఇక్కడ అన్ని బ్లాక్ స్టోన్లో విగ్రహాలు చాలా మట్టుకు ఉన్నాయి. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకు సాయిబాబా విగ్రహం కూడా మనం ఎక్కడ చూడము మనం. అలాగా ఇక్కడ మనకు సాయిబాబా విగ్రహం కూడా మనకు బ్లాక్ స్టోన్లో కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది సాయిబాబా విగ్రహం. మనకి ఎక్కడ కనిపించదు ఎలాంటి బ్లాక్ స్టోన్. ఏ టెంపుల్లో మనకు ఎక్కడ చూసినా మనకు వైట్ ఉంటుంది, కానీ ఇక్కడ ప్రత్యేకంగా బ్లాక్ స్టోన్లో తయారు చేశారు. చాలా బాగుంది. పైన శివపార్వతుల విగ్రహాలు, అందరి దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. వర్ణతీతం, అసలు చెప్పాలంటేనే ఎంతో అద్భుతంగా అనిపించారు. బ్యాక్ సైడ్ కూడా ఇంకా పెద్ద టెంపుల్ కడుతున్నారు. ఇంకా అది మన పైన కనిపించే గోపురాలన్నీ అది కన్స్ట్రక్షన్ అవుతున్న టెంపుల్. చాలా బాగా కట్టారు. ఇదిగోండి, ఇవన్నీ మొత్తం అన్ని లింగాలు. ఇంత విశాలమైన ప్లేస్ ఉంటుంది ఇక్కడ. సత్సంగం అవి బాగా జరుగుతాయి అనుకుంటాను. చాలా వెడల్పోయిన ప్లేస్ పెట్టారు ఇక్కడ. మన ఏదైనా సత్సంగ కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ చేసుకోవడానికి. ఇదిగోండి, మెట్ల పైన కూర్చుంటే ఇంత సెల్ఫీ బాగా వచ్చింది. ఇంత పెద్ద వెడల్పోయిన ఎంట్రన్స్ నుంచి మనకు ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనకు లెఫ్ట్ సైడ్లో నుంచి చూస్తే మనకి కన్స్ట్రక్షన్ అవుతున్న టెంపుల్ కనిపిస్తుంది. అలాగే అపోజిట్లో లోపలికి వెళ్ళొచ్చు మనము. లోపలికి వెళ్తే మళ్ళీ ఇక్కడ సైడ్ వైపు మనకు లెఫ్ట్ సైడ్లో చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇలాగే ఈ లింగాలు ఏంటంటే మనకు ఎప్పుడు నీళ్ళల్లో ఉండే విధంగా లింగాలు పెట్టేసి అభిషేకం ఎప్పుడు వాటర్ పడే రకంగా చేసేదారు ఇక్కడ. చాలా లింగాలు, చాలా అద్భుతంగా కట్టారు. ఇది ఈ టెంపుల్స్ అసలు ఎలా కట్టారంటే మనకు యాదిగుట్ట దగ్గర శ్రీరంగపురం ఎలా ఉందో ఈ ఆ టెంపుల్ కంటే ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకు. చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి. మొత్తం బ్లాక్ స్టోన్, పైన లింగాలు, కింద విగ్రహాలు, పైన మళ్ళీ దానిపైన మూర్తులు అన్ని కూడా ఎంత పాలరాయితో మూర్తులు ఉన్నాయి. మధ్యలో దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. మళ్ళీ కిందికి వచ్చే వరకు మళ్ళీ లింగాలు ఉన్నాయి. మొత్తం ఇక్కడ వాటర్ ఉంటుంది, వాటర్లో లింగాలు ఉంటాయి. అసలు మెయింటెనెన్స్ చేయాలంటే కూడా చాలా మందికి కావాలి ఖర్చు. కాకపోతే ఇంకా వర్క్ కన్స్ట్రక్షన్లో చాలా ఉంది కాబట్టి మెయింటెనెన్స్ అంత ఎక్కువ లేదు. కొద్దిగా ప్యూర్గానే ఉందని చెప్పుకోవాలి మెయింటెనెన్స్ గురించి అయితే. ఇదిగోండి, ఇక్కడ అన్ని లింగాలు, విగ్రహాలు, పైన దేవతామూర్తులు ఉన్నారు. పైన శివలింగం చూడండి ఎంత పెద్దగా ఉంది. కింద కూడా లింగాలు ఉన్నాయి, మళ్ళీ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. సాయిబాబా ప్రతిమలు కూడా మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ మోడల్లో ఉంది. ఇలా ఉంది మొత్తం లోపలికి. బ్యాక్ సైడ్ వరకు చూస్తే మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నది అనిపిస్తుంది మనకు. ఇక లోపలికి వెళ్ళొచ్చు పైకి బ్యాక్ సైడ్. కాకపోతే అది కాంపౌండ్ వాల్ కట్టి పెట్టారు ప్రెసెంట్లీ, బ్యాక్ సైడ్ వెళ్ళకుండా.
చూడ ఇక ఇలా చూసుకుంటూ చూసుకుంటూ లోపలికి వెళ్తుంటే మనకు లెఫ్ట్ సైడ్ లో ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇంకా అవి కూడా అది చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న వెహికల్ వచ్చేసి ఇక్కడ పర్యాటకులకు తిరగడానికి ఒక వెహికల్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ పెట్టారు ఇక్కడ. ఈ వెహికల్కి వచ్చేసి పర్ పర్సన్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లోపల మొత్తం తిరుగుతుంది. బ్యాటరీ సిస్టమ్ ఈ వెహికల్. నాన్ పొల్యూషన్, ఎలాంటి పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా సైలెంట్గా తెలుసుకొని తిరుగుతుంది. ఈ పక్కనే వచ్చేసామనుకోండి, మళ్ళీ అక్కడ నుంచి మన పక్కలో కనిపిస్తే మనకు సాయిబాబా విగ్రహాలు, లింగాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి మా మిస్సెస్ లోపలికి వెళ్తుంది. ఈ టెంపుల్లో చూడండి మీకు ఎంత అద్భుతంగా ఉంది. ఇన్ని లింగాలు ఉన్నాయి చూడండి. ఏవో ఇంత పెద్ద భారీ లింగం చూడండి. ఇది ఈ టైపు లింగము మనకు లెఫ్ట్ సైడ్ లో అనేది గంగాజలం లెఫ్ట్ సైడ్ వెళ్ళేది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎక్కువ మట్టుకైతే రైట్ సైడ్ లో ఉంటాయి. అన్ని లెఫ్ట్ సైడ్ లో లింగాలు అన్నిటికీ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. అన్ని డిఫరెంట్ ఉన్నాయి. ఈ సాయిబాబా సన్నిధానంలో కూర్చున్నాను ప్రశాంతంగా. మేము థర్స్డే రోజు వెళ్ళాం కాబట్టి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద లింగాలన్నీ చాలా బాగున్నాయి. చూస్తున్నా కొద్దిగా ఎంతసేపు చూసినా మాకు టైం సరిపోవట్లేదు. ఈ లింగాలు చూస్తేనే అసలు లింగాలే, టోటల్ లింగాలు వచ్చేసి మనకు 1800 లింగాల దాకా ప్రతిష్ఠించారంట ఇక్కడ. ఇంతసేపు చూపించిన మీకు టోటల్ వీడియో పెట్టాలంటే మనకు హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది. అందుకే మీకు పార్ట్ 2లో కూడా పెడుతున్నాను. ఇది ఆల్రెడీ పార్ట్ 1 చూసిన వాళ్ళు ఈ పార్ట్ 2 చూస్తే మీకు టోటల్ టెంపుల్ అర్థమవుతుంది. ఇది ఒక ఆకారం లింగం. ఇదిగోండి బ్రహ్మాండమైన పెద్ద పెద్ద లింగాలు ఒకటే దగ్గర 3 ఉన్నాయి. ఇలా వెళ్ళి చూస్తే మనకు అఖండ లింగం ఒకటి కనిపిస్తుంది చూడండి. ఇది ఆల్మోస్ట్ మనకు ఇంత పెద్ద లింగాలు ఎక్కడ కనిపించవు. ఈ మెట్లపై నుంచి మనం కొద్దిగా పైకి చూసుకుని అయితే అఖండ లింగం ఒకటే ఏకశిలా లింగం. ఆల్మోస్ట్ మనకు 8 ఫీట్ల హైట్ పెద్ద లింగం ఉంది ఇక్కడ. ఇలా ముందుకు మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనకు లోపలికి వెళ్ళడానికి చూడండి. ఇది ఎలా ఉంటుందంటే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి మహానంది. ఈ మహానంది పైన చూస్తే మనకు పరమశివుడి విగ్రహం కనిపిస్తుంది లింగంది. ఈ మొత్తం టోటల్ జలలింగాలు అంటారు. దీంట్లో మనకు 108 జలలింగాలు మొత్తం లోపల ప్రతిష్ఠించేస్తున్నారు నీళ్ళలో. ఎప్పుడు నీళ్ళలోనే ఉంటున్నాయి. ఇది కూడా గేట్ క్లోజ్ చేసి ఉంది. లోపలికి ప్రజెంట్లీ ఎక్కువ సెక్యూరిటీ లేనందువల్ల పబ్లిక్ మెయింటెనెన్స్ వాళ్ళు లేనందు క్లోజ్ చేసి పెట్టారని, లోపలికి వెళ్ళే అధికారం లేకుండా. కొంతమంది పిల్లలు, చిన్నపిల్లలు వెళ్ళిపోతున్నారు చూడండి. ఇలా ఉంటుంది నీళ్ళల్లో మొత్తం. మనకు ఎంత అద్భుతంగా కట్టారంటే ఇది. ఈ అసలు సైడ్ పిల్లర్స్ కానీ, లింగాలు కానీ, లెఫ్ట్ సైడ్ లో నుంచి చూస్తే మొత్తం ఇదిగోండి మొత్తం లింగాలు కనిపిస్తున్నాయి చూడండి నీళ్ళల్లో. 2 లైన్స్ లో ఉన్నాయి మనకు. కింది వరుస ఒకటి, పై వరుస ఒకటి. మధ్యలో పెద్ద శివలింగం ఉంది, సాయిబాబా విగ్రహం ఉంది మనకు. ఈ సైడ్ లో కూడా మొత్తం లింగాలే మనకు ప్రతిష్ఠించేసి ఉంటాయి మనకు ఇక్కడ నుంచి అక్కడ వరకు. పిల్లర్స్ పైన దేవతామూర్తులు, ఒకవైపు ఏనుగు, ఒకవైపు మన బ్రహ్మదేవుడి విగ్రహం పెట్టినట్టు. ఇలా చూసుకుంటూ వెళ్తే అబ్బా చాలా అద్భుతంగా అనిపించింది మాకు. ఫస్ట్ టైం ఇలాంటి టెంపుల్స్ మనం ఎప్పుడైతే బయట తిరిగింది లేదు. మన యూట్యూబ్ ఛానల్స్ కోసం అన్నట్లు మేము స్పెషల్గా దర్శనానికి వెళ్ళాము. మనం చూసినట్టు ఉంటుంది, 10 మందికి తెలియజేసినట్టు ఉంటుంది అన్నట్లు ఈ వీడియో పెట్టడం జరుగుతుంది మాకు. నీటిలో చూడండి బుద్ధుడు, సాయిబాబా విగ్రహాలు. బుద్ధుని కూడా వాటర్లో పెట్టారు. ఆల్మోస్ట్ బుద్ధుని ఎక్కడ వాటర్లో ఉండడం చూడలేదు నేను. చెట్టు కింద, బోధి చెట్టు కింద ఉండడం చూశాను, కానీ ఇక్కడ వెరైటీగా వాటర్లో పెట్టారు. ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ ఉంటుంది మీకు.
ఇది చూడండి, లింగం పైన మనకు ఎదురుగా అపోజిట్ లో మన శంకరం ఉంటే మనకు రైట్ సైడ్ లోనే పెద్ద మండపం లాంటి టెంపుల్ కట్టి పెట్టారు. ఇక్కడ కూడా 2 లింగాలు ఉన్నాయి. ఈ మండపం లోపల కూడా అమ్మవారు ఉంటుంది. ఈ లింగానికి మళ్ళీ ఇటువైపు రైట్ సైడ్ లో దుర్గాదేవి విగ్రహం కూడా చూడవచ్చు మనం. అమ్మవారి విగ్రహానికి అపోజిట్ లోనే మనకు దుర్గాదేవి విగ్రహం ఉంటుంది. ఇదేమో అమ్మవారి విగ్రహం పాలరాయితో చేసింది ఉంది. ప్రశాంతంగా కూర్చొని ఉంది అమ్మవారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ పెయింటింగ్స్ కూడా బాగా చేశారు పైన. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు రైట్ సైడ్ లో కూడా చాలా లింగాలు ఉంటాయి. ఈ లింగాలే కాకుండా మనకు మళ్ళీ వాటర్ లో కూడా మనకు ఇటువైపు కూడా 2 వరుసలో చాలా లింగాలు ఉన్నాయి. పై వరుస కింది వరుసలో ఆల్మోస్ట్ ఈ లింగాలు వచ్చేసి మొత్తం ఒక్కొక్క వరుసలో 108 లింగాలు ఉన్నాయి అనుకుంటాను. అంత అద్భుతంగా పెట్టారు. మరి నీటి మధ్యలో కూడా చూడండి, సరస్సులో లింగాలు మంచిగా వాటర్లో. ఎప్పుడు ఏంటంటే జలాభిషేకం స్పెషల్గా చేయాల్సిన పని ఏం లేదు. ఎప్పుడు నీళ్ళలో ఉండే కాబట్టి ఎప్పుడు నిత్యాభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కూడా మీకు లింగాలకు ప్రతిరోజు అభిషేకం జరిగేటట్లు ఇక్కడ ఫౌంటైన్స్ ఏర్పాటు చేశారు. కాకపోతే అవి ప్రెసెంట్లీ ఆఫ్ ఉన్నాయి. టోటల్ టెంపుల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇంకా చాలా అద్భుతంగా కనిపించేటట్లుంది. మెయింటెనెన్స్ వల్ల ఇది అన్ని ఆన్ చేయలేకపోతున్నారు. ఇవన్నీ ఆన్ చేసి మనకు కరెక్ట్గా చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సాయిబాబా నిల్చున్న సాయిబాబా చూడండి. మామూలుగా కూర్చొని ఉంటారు కానీ సాయిబాబా ఇక్కడ నిల్చోబెట్టారు. పైనుంచి కింది వరకు చూసుకుందాం మనం ఒకసారి. ఇదిగోండి, ప్రశాంతంగా నిల్చున్న సాయిబాబాని చూస్తున్నాను. చోట పట్టుకొని వెళ్తున్నట్లు ఉంటుంది. ఇక్కడ కూడా లింగాలు ఉన్నాయి మనకు. ఇటువైపు నుంచి చూస్తే వ్యూ చూడండి ఎలా బాగుంటుంది. ఇటువైపు నుంచి చూసినా మీకు మధ్యలో శంకరుడు కనిపిస్తున్నాడు. మొత్తం నీళ్ళలో లింగాలు. చాలా మంది పర్యాటకులు వచ్చారు ఇక్కడికి. ఈ పర్యాటకులు కూడా బాగా చాలా మంది తెలియదు. రీసెంట్ గా ఇప్పుడు మన ఏంటంటే స్వర్ణగిరికి వెళ్ళేసిన వాళ్ళందరూ ఇప్పుడు తెలుసుకొని మరి ఇక్కడ దాకా వస్తున్నారు. స్వర్ణగిరి నుంచి మనకు ఇక్కడ ఆల్మోస్ట్ 15 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 15 టోటల్లీ వచ్చేసి మనకు భువనగిరి నుంచి లోపలికి టెంపుల్ దగ్గరికి రావాలంటే 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టెంపుల్ చాలా కట్టారు, అద్భుతంగా కట్టారంటే. ఇంకోటి ఇక్కడ అమ్మవారి విగ్రహం చూడండి, దుర్గాదేవి విగ్రహం పాలరాయితో చేసింది. ఆ అలంకారాన్ని చూడండి ఎంత అద్భుతంగా చేశారు. ఇటువైపు వచ్చాక మళ్ళీ మనకు సాయిబాబా దర్బార్ లాగా ఇక్కడ ఓ దర్బార్, ప్రతి ఒక్క విగ్రహాల దగ్గర ఓ దర్బార్ అని రాసిపెట్టి ఉంది మనకు. ఇది సాయిబాబా ప్రశాంతంగా కూర్చునే విగ్రహం ఉంది చూడండి. మొత్తం లింగాలు. ఇక్కడ కూడా అన్ని వెరైటీ లింగాలు ఉన్నాయి. కొన్ని వందల లింగాలు, ఒక్కొక్క దగ్గర అయితే వందల లింగాలు కనిపిస్తున్నాయి మనకు. కౌంట్ చేసి మనం పెట్టలేదు కానీ చాలా ఉన్నాయి లింగాలు. అంతేకాకుండా మనకు ఇక్కడ ఎలా ఉందంటే మనకు బంగారు లింగం అభిషేకం చేసుకోవచ్చు. ఆ లింగానికి వచ్చేసి పర్ హెడ్ వచ్చేసి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బంగారు లింగంకి అయితే. ఇక్కడ కూడా శివుడు పార్వతి విగ్రహాలు ఉన్నాయి, చూసుకోండి. శివుడు, దుర్గామాత, మొత్తం లింగాలతో అభిషేకం చేసినట్టు. మొత్తం ఇక్కడ కూడా అన్నిటికీ అభిషేకం చేస్తున్నారంటారు డైలీ. కాకపోతే ఇంత పెద్ద విగ్రహాలు, అసలు ఎన్ని లింగాలు, ఇంత పెద్ద ప్లేస్ ఎక్కడ చూడలేదు మనం. ఇదిగోండి, 1116 లింగాలు ఒకటే లింగంకి చెక్కి ఉంది ఇక్కడ. ఇది సాయిలింగ ధామము. ఒకవైపు శివుడు, ఒకవైపు పార్వతి, నందికి అపోజిట్ లో సాయిబాబా. ఈ లింగం వచ్చేసి కోరికలు తీర్చే లింగం అండి. దీన్ని మొక్కుకుంటే వాళ్ళు
3 ప్రదక్షిణలు చేసి దాన్ని హత్తుకొని మనసులో కోరిక కోరుకుంటే నెరవేరుతుందంట. ఇక్కడ చాలామంది ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ ప్రదక్షిణ చేశాక దాన్ని అలా కౌగిలించుకొని మనసులోని కోరికను కోరుకోవాలంట. అలా కోరుకున్నాక మనకు కోరిక నెరవేరిన తర్వాత వచ్చి మళ్ళీ నాకు 108 ప్రదక్షిణలు కానీ 31 ప్రదక్షిణ కానీ చేస్తారంట. ఇది కూడా బాగా కట్టారు చాలా. ఇది ఓన్లీ కోరికల లింగం అనమాట. మనం కోరుకున్న దానికి మొక్కుకోవాలంటే ఈ లింగాన్ని మొక్కుకుంటారు అందరూ. అన్ని లింగాలు తిరిగేసి వచ్చాక ఇక్కడ ఈ లింగం వచ్చేసి హైట్ ఆల్మోస్ట్ మనకు 7 ఫీట్ల హైట్ దాకా ఉంటుంది. ఇంత పెద్ద హైట్ లింగం చూడండి. దీన్ని అలింగనం చేసుకొని కోరికలు కోరితేనే నెరవేరుతాయంట. ఎక్కడైనా మనకు ఆ మామూలుగా లింగాన్ని టచ్ చేయనివ్వరు. ఇది అలా కాదు, ఇంత పెద్ద లింగాన్ని అలింగనం చేసుకొని దాన్ని మొక్కుకుంటేనే మన కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు అక్కడి నిర్వాహకులు. చాలా బాగుంది. ఇదిగోండి ఇక ప్రదక్షిణ చేస్తున్నారు చేసేవాళ్ళు. మా మిస్సెస్ మొక్కుతుంది. ఇలా మొత్తం తిరిగేసి మొత్తం దర్శనాలు చేసుకొని వచ్చాము. ఈ యూట్యూబ్ ఛానల్ కోసం స్పెషల్గా మేము యాక్చువల్గా పోయింది. అలాగే మా మిస్సెస్ని కూడా చూపించడం చాలా సంతోషంగా ఫీల్ అయింది. ఎప్పుడు చూపించలేదు ఇలాంటి ప్రదేశాలకు, ఎక్కువ నేను బయటికి తీసుకెళ్ళలేకపోయాను చాలా రోజులుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్, లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. మీరు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా కొత్త వీడియోస్ చేసి మేము ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.